శాంతి. ఈరోజు 27/4/26 ఏప్రిల్ 27వ తేదీ బాబా యొక్క సాకార రూపంలోని మధురమైన మహావాక్యాలని విందాము. మధురమైన పిల్లలు, మీరు పుష్పాలుగా అయ్యి అందరికీ సుఖాన్నివ్వాలి. పుష్పాల వంటి పిల్లల నోటి నుండి రత్నాలే వెలువడతాయి. మీరు పుష్పాలుగా అయ్యి అందరికీ సుఖాన్నివ్వాలి. పుష్పాల వంటి పిల్లల నోటి నుండి రత్నాలే వెలువడతాయి. ఈరోజు ప్రశ్న: పుష్పాలుగా తయారయ్యే పిల్లలకు తోటమాలి ఏ శిక్షణనిస్తున్నారు? ఆ శిక్షణ ద్వారా వారు సదా సుగంధమయంగా అయిపోతారు. పుష్పాలుగా తయారయ్యే పిల్లలకు తోటమాలి ఏ శిక్షణనిస్తున్నారు? ఆ శిక్షణ ద్వారా వారు సదా సుగంధమయంగా అయిపోతారు. ఏ శిక్షణ ఇస్తున్నారు? జవాబు: ఓ నా పుష్పాల వంటి పిల్లలు, నాలో అసురీ అవగుణాలనే ముళ్ళు ఏవి లేవు కదా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. లోపల ఏవైనా ముళ్ళు ఉన్నట్లయితే ఏ విధంగా ఇతరుల అవగుణాలను చూసినప్పుడు ద్వేషం కలుగుతుందో అలాగే మీ ఆసురీ అవగుణాలను ద్వేషించండి. అప్పుడు ఆ ముళ్ళు వెళ్ళిపోతుంది. శిక్షలు అనుభవించవలసి వచ్చే వికర్మలు ఏవి మనస వాచ కర్మణలలో జరగడం లేదు కదా అని మిమ్మల్ని మీరు చూసుకుంటూ ఉండండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ సమయంలో ఇది రావణ రాజ్యమైన కారణంగా మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. కావుననే వారిని అడవిలోని ముళ్ళు అని అనడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరు అర్థం చేయిస్తున్నారు? అనంతమైన తండ్రి. వారిప్పుడు ముళ్ళను పుష్పాలుగా తయారు చేయిస్తున్నారు. మాయ ఎటువంటిదంటే అక్కడక్కడ పుష్పాలుగా అవుతున్న వారిని ఒక్కసారిగా మళ్ళీ ముళ్ళుగా మార్చేస్తుంది. దీన్ని ముళ్ళ అడవి అని పిలుస్తారు. ఇందులో అనేక రకాలైన జంతువుల వంటి మనుషులున్నారు. వారు మనుషులే అయినా పరస్పరం జంతువుల వలె దెబ్బలాడుకుంటూ ఉంటారు. ప్రతి ఇంటిలోనూ ఇప్పుడు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అందరూ విషయసాగరంలోనే మునిగి ఉన్నారు. ఈ ప్రపంచమంతా ఒక పెద్ద విషయసాగరం. అందులో మనుషులు మునకలు వేస్తూ ఉంటారు. ఇది పతిత భ్రష్టాచారి ప్రపంచం అని పిలువబడుతుంది. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు. బాబాను తోటమాలి అని కూడా అంటారు. గీతలో జ్ఞాన విషయాలు ఉన్నాయి. అలాగే మనుషుల నడవడికను గూర్చి భాగవతంలో వర్ణించబడింది. ఏవేవో విషయాలను వ్రాసేశారు. సత్యుగంలో అలా ఉండరు. సత్యుగం పూల తోట వంటిది. ఇప్పుడు మీరు పుష్పాలుగా అవుతున్నారు. పుష్పాలుగా అయ్యి మళ్ళీ ముళ్ళగా అయిపోతారు. ఈరోజు బాగా నడుస్తారు, మళ్ళీ మాయా తుఫాన్లు వచ్చేస్తాయి. ఉన్నట్టుండి మాయ ఎటువంటి పరిస్థితికి చేరుస్తుందో చూడండి. నేను మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తానని బాబా అంటారు. మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారని భారతవాసులతో బాబా అంటారు. ఇది నిన్నటి విషయము. లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వజ్ర వైడూర్యాలతో నిర్మితమైన భవనాలు ఉండేవి. దాన్ని అల్లా పూల తోట అని అంటారు. ఇప్పుడు ఇక్కడ అడవి ఉంది. మళ్ళీ పూల తోట కూడా ఇక్కడే తయారవుతుంది కదా. భారతదేశం స్వర్గంగా ఉండేది. అందులో అన్ని పుష్పాలే ఉండేవి. బాబాయే పూల తోటను తయారు చేస్తారు. పుష్పాలుగా అవుతూ అవుతూ మళ్ళీ సాంగత్య దోషంలోకి వచ్చి పాడైపోతారు. బాబా ఇక మేము పెళ్లి చేసుకుంటాము అని అంటారు. మాయా అట్టహాసాన్ని చూస్తారు కదా. ఇక్కడ పూర్తి శాంతి ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రపంచమంతా ఒక అడవి. అడవికి తప్పకుండా మంటలు అంటుకుంటాయి కదా. అప్పుడు ఆ అడవిలో ఉండేవారు కూడా అంతమైపోతారు కదా. 5000 సంవత్సరాల క్రితం ఏ మంటలైతే అంటుకున్నాయో అవే ఇప్పుడు మళ్ళీ అంటుకుంటాయి. దానికి మహాభారత యుద్ధం అన్న పేరును పెట్టారు. అణుబాంబులతో యుద్ధం మొదట యాదవుల వద్దే జరుగుతుంది. ఇది కూడా గాయనం చేయబడింది. విజ్ఞానం ద్వారా మిసైళ్లను తయారు చేశారు. శాస్త్రాల్లో అనేక కథలున్నాయి. కడుపు నుండి ముసలాలు మొదలైనవి ఏవి రావు అని బాబా పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సైన్స్ ద్వారా ఇప్పుడు ఎన్ని బాంబులు మొదలైనవి తయారవుతున్నాయో మీరు చూస్తున్నారు. కేవలం 2 బాంబులు వేయటంతో ఎన్నో పట్టణాలు అంతమైపోయాయి. ఎంతమంది మరణించారు? లక్షల మంది మరణించారు.
ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు ఏదైతే అణుబాంబులు వేశారో ఆ సమయంలో హిరోషిమా నాగసాకి పైన వేసినప్పుడు అలాగే అంతా లక్షల మంది మరణించారు. ఇప్పుడు ఈ పెద్ద అడవిలో కోట్లాది మంది మనుషులు ఉంటున్నారు. దీని అంతటికీ మంటలు అంటుకుంటాయి. ఈ సమయంలో కూడా మనం యుద్ధం సమయంలో చూస్తూ ఉన్నాము. ఇలాగే పట్టణాలు లక్షల మంది పోతూ ఉన్నారు. అన్ని మంటలు అంటుకునేది ఉంది అన్నింటికి. శివ్ బాబా అర్థం చేయిస్తున్నారు. బాబా దయార్థ హృదయుడు, తండ్రి అందరి కళ్యాణాన్ని చేయవలసి ఉంటుంది. ఇంకెక్కడికి వెళ్తారు? మంటలు అంటుకోవడం చూసినట్లయితే తప్పకుండా మళ్ళీ బాబా వద్దకు శరణు తీసుకునేందుకు వస్తారు. బాబా సర్వుల సద్గతిదాత, పునర్జన్మరహితుడు. అటువంటి వారిని సర్వవ్యాపి అని అంటారు. ఇప్పుడు మీరు సంగమ యుగానికి చెందినవారు. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. మిత్ర సంబంధికులతో కూడా వ్యవహరించాలి. వారిలో ఆసురీ గుణాలు ఉంటాయి, మీలో దైవీ గుణాలు ఉంటాయి. ఇతరులకు కూడా ఇది నేర్పించటమే మీ పని. మంత్రాన్ని ఇస్తూ ఉండండి. ప్రదర్శన ద్వారా మీరెంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. భారతవాసులు 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు, అనేక నరకవాసులైన మనుషులను స్వర్గవాసులుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. దేవతలు స్వర్గంలో ఉంటారు. ఇప్పుడు మనకు ఆసురీ గుణాలపై ద్వేషం కలుగుతుంది. నేను దివ్య గుణ సంపన్నంగా అయ్యానా? నాలో అవగుణాలేవీ లేవు కదా. మనస వాచ కర్మణ ఆసురీ కర్మలేవీ చేయలేదు కదా అని స్వయాన్ని ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. నేను ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే కర్తవ్యాన్ని చేస్తున్నానా? బాబా తోట యజమాని. బ్రహ్మకుమారి కుమారులైన మీరు తోటమాలులు. రకరకాల తోటమాలులు ఉంటారు. తమ సమానంగా తయారు చేయలేని చేత కాని వారు కూడా ఉన్నారు. ప్రదర్శనలోకి తోట యజమాని అయితే వెళ్ళడు కదా, తోటమాలులే వెళ్తారు. ఈ తోటమాలి కూడా శివబాబాతో పాటు ఉన్నాడు కావున ఇతడు కూడా వెళ్ళలేడు. అంటే తోటమాలి కూడా శివబాబాతో ఉన్నారు. ఎవరు? బ్రహ్మబాబా. సో బ్రహ్మబాబా కూడా ప్రదర్శనలకు వెళ్ళరు. సేవ చేసేందుకు తోటమాలులైన మీరు వెళ్తారు. మంచి మంచి తోటమాలులనే అందరూ పిలుస్తారు. చేతకాని వారిని పిలవకండి. బాబా పేరు పెట్టి చెప్పరు. 3rd క్లాస్ తోటమాలులు కూడా ఉన్నారు కదా. ఎవరైతే మంచి మంచి పుష్పాలను తయారు చేసి చూపిస్తారో వారిని తోట యజమాని ప్రేమిస్తారు. వారిని చూసి ఎంతో సంతోషిస్తారు కూడా. వారి నోటి నుండి ఎప్పుడూ రత్నాలే వెలువడతాయి. కొందరు రత్నాలకు బదులుగా రాళ్లను వేసినట్లయితే బాబా ఏమంటారు? శివునిపై జిల్లేడు పుష్పాలను కూడా వేస్తారు కదా. కావున అటువంటి వారు కూడా కొందరుంటారు. వారి నడవడిక చూడండి ఎలా ఉంటుందో. శివునిపై ముళ్ళను కూడా వేస్తారు. వారు మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోతారు. సతో ప్రధానులుగా అయ్యేందుకు బదులుగా ఇలా తమో ప్రధానులుగా అయిపోతారు. వారి గతి ఎలా ఉంటుంది? నేను నిష్కామిని మరియు పరోపకారిని అని బాబా అంటారు. నన్ను గ్లాని చేసిన భారతవాసులకు నేను పరోపకారం చేస్తాను. నేను ఈ సమయంలోనే వచ్చి స్వర్గ స్థాపన చేస్తాను అని బాబా అంటారు. ఎవరినైనా స్వర్గానికి పదండి అని అంటే మేము ఇక్కడే స్వర్గంలో ఉన్నాము కదా అని అంటారు. అరే, స్వర్గం ఉండేది సత్యుగంలో. కలియుగంలోకి స్వర్గం ఎక్కడి నుండి వచ్చింది? కలియుగాన్ని నరకము అని అంటారు. ఇది పురాతనమైన తమో ప్రధానమైన ప్రపంచము. స్వర్గం ఎక్కడ ఉంటుందో మనుష్యులకు ఏమాత్రం తెలియదు. స్వర్గం ఆకాశంలో ఉందని భావిస్తారు. దిల్వాడా మందిరంలో కూడా స్వర్గాన్ని పైన చూపించారు, కింద తపస్సు చేస్తున్నట్లుగా చూపించారు. కావుననే మనుషులు ఫలానా వ్యక్తి స్వర్గస్థుడయ్యాడు అని అంటారు. కానీ నిజానికి స్వర్గం ఎక్కడ ఉంది? స్వర్గస్థులయ్యారు అని అందరినీ అంటారు. నిజానికి ఇది విషయసాగరము, క్షీరసాగరము అని కృష్ణపురిని అంటారు. వారు దీనికి గుర్తుగా పూజించేందుకు ఒక చిన్న సరోవరాన్ని తయారు చేస్తారు. అందులో కృష్ణుని కూర్చోబెడతారు. ఇప్పుడు పిల్లలైన మీరు స్వర్గంలోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడ పాల నదులుంటాయి. ఇప్పుడు పిల్లలైన మీరు పుష్పాలుగా అవుతూ ఉండండి. వీరు ముళ్ళులా ఉన్నారు అని ఎవరైనా అనే విధంగా మీ నడవడిక ఉండకూడదు.
పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తూ ఉండండి. మాయ ముళ్ళుగా చేసేస్తుంది. కావున మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకోండి. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి అని బాబా అంటారు. తోటమాలి అయిన బాబా ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేసేందుకు వచ్చారు. నేను పుష్పంగా అయ్యానా అని స్వయాన్ని చూసుకోవాలి. పుష్పాలని సేవ కొరకు అటు ఇటు పిలుస్తూ ఉంటారు. బాబా గులాబీ పుష్పాన్ని పంపించండి, చామంతిని పంపించండి, అంతేకాని జిల్లెడ్ను పంపించకండి అని అంటారు. ఎవరెవరు పుష్పాలుగా ఉన్నారో కనిపిస్తోంది కదా. నేను మీకు రాజయోగాన్ని నేర్పించేందుకే వస్తాను. ఇది సత్యనారాయణ కథ అని బాబా అంటారు. ఇది సత్య ప్రజల కథ కాదు, సత్యనారాయణుని కథ. రాజు రాణులుగా అయినట్లయితే ప్రజలు కూడా తమంతట తామే తయారవుతారు. ఇప్పుడు మీరు యథారాజా తథా ప్రజ అందరూ నంబర్ వారీగా ఎలా అవుతారో అర్థం చేసుకున్నారు. 2-5 రూపాయలు కూడా మిగలని పేదవారు ఏమివ్వగలరు? కొన్ని వేలు ఇచ్చేవారికి ఏదైతే లభిస్తుందో అంతే వీరికి కూడా లభిస్తుంది. అన్నింటికన్నా భారతదేశం ఎక్కువ నిరుపేదగా ఉంది. భారతవాసులైన మేము స్వర్గవాసులుగా ఉన్నామని ఎవరికీ తెలియదు. దేవతలను కూడా మహిమ చేస్తూ ఉంటారు, కానీ అర్థం చేసుకోరు. కప్పల్లా బెకబెకమంటూ ఉంటారు. బుల్బుల్ పలుకులు ఎంత మధురంగా ఉంటాయి. బుల్బుల్ పిట్ట, ఆ పిట్ట ఎంత చక్కగా కూస్తూ ఉంటుంది. అదే కప్పలు బెకబెక అంటూ ఉంటాయి, కానీ దాని యొక్క అర్థం ఏమీ ఉండదు. అది కప్పలు అరుస్తూ ఉంటే అర్థం లేదు. అలాగే బుల్బుల్ కూడా చాలా మధురంగా మాట్లాడుతుంది, మధురంగా అరుస్తూ ఉంటుంది, కానీ దానికి అర్థం ఏమి ఉండదు. ఈ రోజుల్లో గీతను వినిపించేవారు ఎంతోమంది ఉన్నారు. మాటలు కూడా వినిపిస్తున్నారు, కానీ గీత ద్వారా ఏ ధర్మస్థాపన జరిగిందో ఎవరికీ తెలియదు. ఎవరైనా కాస్త రిద్ధి సిద్ధులను చూపించినట్లయితే వారే భగవంతుడు అని అందరూ భావిస్తున్నారు. పతిత పావన అని అంటారు, మరందరూ పతితులే కదా. వికారాలలోకి వెళ్ళడమే నంబర్ 1 పతితత్వము అని బాబా అంటారు. ఈ ప్రపంచమంతా పతితమైందే. అందరూ హే పతిత పావన రా అని పిలుస్తారు. మరిప్పుడు అతడు రావాలా, లేక గంగా స్నానం చేయడం ద్వారా పావనంగా అవుతారా? మనుష్యుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు బాబా ఎంత శ్రమించవలసి ఉంటుంది. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అయిపోతారు. మీ నోటి నుండి రాళ్లను వేయవద్దు, పుష్పాలుగా అవ్వండి. ఇది కూడా ఒక చదివే కదా అని బాబా అంటారు. నడుస్తూ నడుస్తూ గ్రహచారం కూర్చున్నట్లయితే ఫెయిల్ అయిపోతారు. నమ్మకస్తుల నుండి పూర్తిగా అపనమ్మకస్తులుగా అయిపోతారు. ఆ తర్వాత మళ్ళీ మేము బాబా వద్దకు వెళ్తాము అని అంటారు. ఇంద్ర సభలోకి దుర్గంధమైన వారు రాలేరు కదా. ఇది ఇంద్ర సభ. తీసుకొచ్చే బ్రాహ్మణిపై కూడా ఎంతో బాధ్యత ఉంది. వికారాల్లోకి వెళ్ళినట్లయితే బ్రాహ్మణిపై కూడా ఎంతో భారం పడుతుంది. కావున జాగ్రత్తగా సంభాళించి ఎవరినైనా తీసుకురావాలి. ముందు ముందు సాధు సన్యాసులు మొదలైన వారందరూ క్యూలో నిల్చోవడం మీరు చూస్తారు. భీష్మ పితామహులు మొదలైన వారి పేరు కూడా ఉంది కదా. పిల్లలకు చాలా విశాల బుద్ధి ఉండాలి. భారతదేశం పూల తోటగా ఉండేదని మీరెవరికైనా చెప్పవచ్చు. ఇందులో దేవీ దేవతలు ఉండేవారు, ఇప్పుడు ముళ్ళలా అయిపోయారు. మీలో పంచ వికారాలు ఉన్నాయి కదా. రావణ రాజ్యం అంటేనే అడవి. బాబా వచ్చి ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు. ఇప్పుడు మేము గులాబీ పుష్పాలుగా అవ్వకపోతే జన్మ జన్మాంతరాలు జిల్లెడు పువ్వులుగానే మిగిలిపోతాము అని భావించాలి. ప్రతి ఒక్కరూ మీ కళ్యాణాన్ని చేసుకోవాలి. మీరు శివబాబాపై దయ చూపించటం లేదు కదా, మీపై మీరే దయ చూపించుకోవాలి. ఇప్పుడు శ్రీమతంపై నడవాలి. తోటలోకి ఎవరైనా వెళ్తే సుగంధమయమైన పుష్పాలనే అందరూ చూస్తారు, జిల్లెడు పువ్వులను చూడరు కదా. ఫ్లవర్ షో జరుగుతుంది కదా, అలాగే ఇది కూడా ఒక ఫ్లవర్ షోయే. ఇందులో చాలా పెద్ద బహుమతి లభిస్తుంది. ప్రతి బాబా యొక్క సంతానము, ప్రతి బిడ్డ కూడా ఒక్కొక్క ఫ్లవర్, ఒక్కొక్క పువ్వు. సో ఎలాంటి పువ్వులు ఎంత సుగంధభరితంగా, ఎంత అందంగా, ఎంత కలర్ఫుల్గా, ఎంత మంచి షేప్లో
వారి వారి గుణాలను బట్టి వారి యొక్క విలువ అనేటువంటిది తెలుస్తుంది కదా. సో బాబా అంటున్నారు చాలా పెద్ద బహుమతి లభిస్తుంది, చాలా ఫస్ట్ క్లాస్ అయిన పుష్పంలా అవ్వాలి, చాలా మధురమైన నడవడిక కావాలి, క్రోధం కలవారి వద్ద చాలా నమ్రతగా నడుచుకోవాలి, బాబా శ్రీమతంపై పవిత్రంగా అయి పవిత్ర ప్రపంచమైన స్వర్గానికి అధిపతులుగా అవ్వాలనుకుంటున్నాము అని చెప్పాలి. యుక్తులైతే ఎన్నో ఉంటాయి కదా, మాతల చరిత్రలు ఎన్నో ఉంటాయి. చతురతతో పవిత్రంగా ఉండేందుకు పురుషార్థం చెయ్యాలి, మీకు సాక్షాత్కారాలు జరుగుతాయి. శివ భగవాను వాచ కామం మహాశత్రువు, పవిత్రంగా అయినట్లయితే సతో ప్రధానంగా అయిపోతారు. మరి మనం భగవంతుణ్ణి ఎందుకు నమ్మవద్దు? యుక్తిగా మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. విశ్వాధిపతులుగా అయ్యేందుకు కాస్త సహిస్తే ఏమవుతుంది? మీ కొరకు మీరే చేసుకుంటున్నారు కదా. వారు రాజ్యం కోసం యుద్ధం చేస్తారు, మీరు మీ కొరకు అన్నీ చేసుకుంటున్నారు. పురుషార్థం చెయ్యాలి. బాబాను మర్చిపోవడం వల్లనే కిందకు దిగజారుతారు, ఆ తర్వాత సిగ్గుపడతారు. వారు దేవతలుగా ఎలా అవుతారు? అచ్చా మీఠే మీఠే సిక్కిలదే बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, మాయా గ్రహచారం నుండి రక్షించుకునేందుకు మీ నోటి నుండి ఎల్లప్పుడూ జ్ఞానరత్నాలే వెలువడాలి. సాంగత్య దోషం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. 2, సుగంధమయమైన పుష్పంగా అయ్యేందుకు అవగుణాలను తొలగిస్తూ ఉండాలి. శ్రీమతంపై చాలా చాలా వినమ్రులుగా అవ్వాలి. మహాశత్రువైన కామంతో ఎప్పుడు ఓడిపోకూడదు. యుక్తిగా స్వయాన్ని రక్షించుకోవాలి. ఈరోజు వరదానము, పూజ్య లేక గాయన యోగ్య భవ. శక్తులను అద్భుతంగా భావించేందుకు బదులుగా వాటిని కర్తవ్యంగా భావిస్తూ ప్రయోగించే పూజ్య లేక గాయన యోగ్య భవ. శక్తులను అద్భుతంగా భావించేందుకు బదులుగా వాటిని కర్తవ్యంగా భావిస్తూ ప్రయోగించే పూజ్య లేక గాయన యోగ్య భవ. స్మృతి ద్వారా ఏ శక్తులైతే ప్రాప్తిస్తాయో వాటిని స్వయం యొక్క అద్భుతంగా భావిస్తూ ప్రయోగించేందుకు బదులుగా కర్తవ్యంగా భావిస్తూ కార్యంలో వినియోగించాలి. ఆ మనుషుల వద్ద రిద్ధి సిద్ధుల అద్భుతాలు ఉంటాయి, కానీ మీ వద్ద ఉన్నది శ్రీమతము. శ్రీమతం ద్వారా శక్తులు తప్పకుండా ప్రాప్తిస్తాయి. కావున సంకల్పాల ద్వారా కర్తవ్యాలు సిద్ధిస్తాయి. సంకల్పం ద్వారా ఎవరికైనా కార్యం యొక్క ప్రేరణను ఇవ్వగలుగుతారు, ఇది కూడా శక్తియే. కానీ శ్రీమతంలో ఎప్పుడైతే మీ మన్మతం కలవదో అప్పుడే గాయన యోగ్యులుగా మరియు పూజన యోగ్యులుగా అవుతారు. స్లోగన్, ఏ విధమైన అలజడిలోనైనా నిరుత్సాహులుగా అయ్యేందుకు బదులుగా విశాల హృదయం కలవారిగా అవ్వండి. ఏ విధమైన అలజడిలోనైనా నిరుత్సాహులుగా అయ్యేందుకు బదులుగా విశాల హృదయం కలవారిగా అవ్వండి. అచ్చా, అవ్యక్త సూచనలు. మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి. ఎవరైతే సరళ చిత్తులుగా ఉంటారో వారే మధురత గుణంలో సంపన్నులుగా ఉంటారు. వారే సదా హర్షితంగా ఉంటారు. హర్షిత చిత్తం ఉంటే అందరినీ ఆకర్షించగలరు. హర్షితము అంటే అతీంద్రియ సుఖంలో ఊయలలుగటము. జ్ఞాన స్మరణ చేస్తూ అవ్యక్త స్థితిని అనుభవం చేస్తూ అతీంద్రియ సుఖంలో ఊగటము, దీన్నే హర్షితంగా ఉండటము అని అంటారు. ఇలా ఎవరైతే హర్షితంగా ఉంటారో వారే ఆకర్షిస్తారు. కాబట్టి హర్షితంగా ఉండటం అంటే జ్ఞాన స్మరణ చేస్తూ అవ్యక్త స్థితిని అనుభవం చేయటం, ఇదే అతీంద్రియ సుఖంలో ఊగటము. అతీంద్రియ సుఖంలో ఊగుతున్నటువంటి వారు హర్షితంగా ఉంటారు. మరి అలాంటి హర్షితంగా అతీంద్రియ సుఖం అనే ఉయ్యలలో ఊగేటువంటి వారిగా ఈరోజంతా ఉందాము. అచ్చా, ఓం శాంతి.